హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు దాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈరోజు మన వీడియోలో ఏంటంటే ఒక సింపుల్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ని ఏ విధంగా కనెక్ట్ చేయాలన్నది ఈరోజు మనం ఇందులో చూపిద్దాం. అంటే ఒక చిన్న ప్రాజెక్ట్ అనమాట. సపోజ్ ఇప్పుడు మనకి ఇంట్లో వైరింగ్ చేస్తున్నాం, ఇంట్లో లైట్లు ఫ్యాన్లు ఏ విధంగా కనెక్షన్ చేస్తాం అనేది ఒక బల్బుని కనెక్ట్ చేసి మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు దాని ముందు చిన్నది ఐడియా కావాలి కాబట్టి మనకి మన ఇంటి దగ్గర పోల్ మీద ఫేజ్ న్యూట్రల్ ఉంటుంది కదా, మన ఇంట్లోకి వచ్చిందా సపోజ్ ఇది మన పోల్ నుంచి ఇంట్లోకి తీసుకున్న వైర్లు అనుకోండి. సపోజ్ ఇది ఫేజు న్యూట్రల్. ఇప్పుడు దీన్ని మనకేమవుతుంది, మీటర్ బోర్డు నుంచి ఇది మీటర్ బోర్డు నుంచి త్రూ మనకి పోల్ నుంచి మనం ఫేజ్ న్యూట్రల్ తీసుకుంటాం కదా ఇలాగా. ఈ మీటర్ బోర్డు తర్వాత మనకి ఇక్కడ ఎంసీబీ బోర్డు ఉంటుంది. త్రూ ఎంసీబీ బోర్డు తర్వాత మనకి మన ఇంట్లోకి సప్లై వస్తుంది. ఇది సపోజ్ ఇది ఫేజు న్యూట్రల్, ఏంటది ఫేజ్ న్యూట్రల్. ఇప్పుడు ఒక సింపుల్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ని ఎలా కనెక్ట్ చేద్దాం చూడండి. ఫర్ సపోజ్ ఇప్పుడు మనం ఒక బల్బ్ తీసుకున్నాం, ఇది ఒక బల్బ్. ఈ బల్బుకి మనం డైరెక్ట్గా ఇలా కనెక్ట్ చేస్తాం అనుకోండి, డైరెక్ట్గా ఒక ఫేజ్ న్యూట్రల్ కనెక్ట్ చేస్తే ఈ బల్బ్ ఏమవుతుంది, కంటిన్యూస్గా ఏమవుతుంది, గ్లో అవుతుంది. బల్బ్ ఏమవుతుంది, కంటిన్యూస్గా గ్లో అవుతుంది. అంటే దానికి ఇంకా మనం ఆపలేమన్నమాట. అందుకని మనం అప్పుడు ఏం చేస్తామంటే దీన్ని కంట్రోల్ చేయాలంటే ఏం చేస్తాం, ఒక స్విచ్ అనేది ఒక ఫేజ్ టెస్టర్ పెడితే వెలుగుతుంది కదా. టెస్టర్ పెట్టి మనం పైన చేయబడితే వెలుగుతుంది. అది ఏ విధంగా అనేది మీకు నెక్స్ట్ నీకు ముందు చూపిస్తాను. నీకు ఈ డయాగ్రామ్ అయిపోయిన తర్వాత మీకు ముందు అనేది నేను చూపిస్తాను. ఈ ఫేజ్లో ఏం చేస్తామంటే ఒక స్విచ్ని కనెక్ట్ చేస్తాం, ఓకేనా. ఈ స్విచ్కి వెనకాల మనకి రెండు టెర్మినల్స్ ఉంటాయి. ఒక టెర్మినల్ని ఇలా ఫేజ్ కింద కనెక్ట్ చేస్తాం, ఇంకొకటి ఈ బల్బ్ నుంచి వచ్చిన దాన్ని ఇంకోటి కనెక్ట్ చేస్తాం. ఇప్పుడు ఈ స్విచ్ ఫంక్షన్ ఎలా ఉంటుందంటే, ఈ స్విచ్ వెనకాల రెండు టెర్మినల్స్ ఉంటాయి కదా. ఎప్పుడైతే మనం స్విచ్ను ఆపరేట్ చేసామో, సపోజ్ ఇది ఆన్ ఆఫ్, ఎప్పుడైతే మనం స్విచ్ను ఆఫ్ చేసామో ఇంటర్నల్గా ఈ రెండు వైర్లు అనేది కనెక్ట్ అవుతాయి. ఎప్పుడైతే స్విచ్ని ఆన్ చేసామో ఇంటర్నల్గా ఏమవుతాయి, రెండు వైర్లు కనెక్ట్ అవుతాయి. అంటే ఈ విధంగా కనెక్ట్ అవుతాయి. ఎప్పుడైతే ఆఫ్ చేసామో ఇంటర్నల్గా రెండు సెపరేట్ అవుతాయి. అప్పుడు మనకి ఎప్పుడైతే ఇక్కడ మనం స్విచ్ని ప్రెస్ చేసామో ఇంటర్నల్గా ఫేజ్ అనేది ఏమవుతుంది, త్రూ దీని నుంచి ఇక్కడ పాస్ అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ మనకి ఏముంది, న్యూట్రల్ వచ్చింది కదా. అప్పుడు ఈ బల్బ్ ఏమవుతుంది, గ్లో అవుతుంది. ఎప్పుడైతే ఇక్కడ మళ్ళీ మనం ఆఫ్ చేసామో ఇంటర్నల్గా ఏమవుతుంది, సర్క్యూట్ అనేది డిస్కనెక్ట్ అవుతుంది, రెండు సెపరేట్ అవుతుంది. అప్పుడు ఇక్కడ ఫేజ్ అనేది ఏమవుతుంది, డిస్కనెక్ట్ అవుతుంది. వెంటనే బల్బ్ ఏమవుతుంది, ఆగిపోద్ది అనమాట. ఈ విధంగా మనకి ఒక బల్బుని ఒక స్విచ్ ద్వారా ఇలా కంట్రోల్ చేయొచ్చు అనమాట. దాన్ని ఎలాగనేది ఇప్పుడు నేను మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. ఓకే. అలాగే ఇది ఒక బల్బు. అలాగే మనం మల్టిపుల్ బల్బ్స్ కలపాలనుకోండి, సపోజ్ ఫ్యాన్స్ కానీ బల్బు కానీ కలపాలనుకోండి. ప్రతిదీ కూడా మనకి ఏంటంటే న్యూట్రల్ అనేది కామన్. సపోజ్ ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఇంకో బల్బు నేను కనెక్ట్ చేస్తున్నాను. ఈ బల్బుకి మనకి ఏం కావాలి, ఒక ఫేజ్ న్యూట్రల్ కావాలి. ఈ న్యూట్రల్ ఏం చేస్తామంటే ప్రతిదానికి కూడా న్యూట్రల్ ఇలా లూపింగ్ చేస్తాం, ఓకేనా. ఈ ఫేజ్కి మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఈ ఫేజ్ తీసుకొని ఇక్కడ ఒక స్విచ్ కనెక్ట్ చేస్తాం మళ్ళీ, ఓకే. ఈ విధంగా మళ్ళీ ఇంకో స్విచ్ కనెక్ట్ చేస్తాం. ఆ విధంగా మనకి ఎన్ని కావాలంటే అన్నీ కూడా న్యూట్రల్ వైర్ అనేది లూపింగ్ చేసుకుంటాం. ప్రతిదానికి కూడా ఏం చేస్తాం, న్యూట్రల్ వైర్ అనేది ఇలా లూపింగ్ చేసుకొని ఫేజ్ని ఏం చేస్తామంటే త్రూ స్విచ్ ద్వారా కనెక్ట్ చేస్తాం అనమాట, ఓకేనా. అది మన ఇంట్లో ఈ విధంగా కనెక్షన్ అనేది ఉంటుంది, ఓకే. ఇప్పుడు ఒక సింగిల్ బల్బుని తీసుకొని అది ఏ విధంగా వర్క్ అవుతుందని మీకు ఇప్పుడు నేను ప్రాక్టికల్గా చూపిస్తాను. ఈ ఏసీ అప్లికేషన్స్ మనం చేసిన 230 volts ఉంటుంది కాబట్టి మనం చాలా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి. ఎవరు కూడా డైరెక్ట్గా వెనకాల మన వైర్ని కానీ ఎక్కడ టచ్ చేసానుకో మన షాక్ కొడుతుంది. కాబట్టి అందరూ కూడా చాలా జాగ్రత్తగా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని చేయండి, ఓకేనా. ఇప్పుడు మనం ఎక్స్పెరిమెంట్లోకి వెళ్దాం. ఈరోజు మనం వైరింగ్ నేర్చుకోబోతున్నాం. అంటే ఒక బల్బ్ అనేది ఏ విధంగా కనెక్ట్ చేద్దాం, స్విచ్ కనెక్షన్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. దీనికి మనకు కావాల్సిన టూల్స్ ఏంటంటే ఒక బల్బు హోల్డర్ ఒకటి కావాలి, ఓకే. నెక్స్ట్ ఒక స్విచ్ కావాలి, వన్ వే స్విచ్ అంటే ఏంటంటే వెనకాల మనకి 2 టెర్మినల్స్ ఉంటాయి అన్నమాట. 2 వే స్విచ్కి అయితే 3 టెర్మినల్స్ ఉంటాయి. ఇది ఏ విధంగా అనేది మీకు ఆల్రెడీ నేను డయాగ్రామ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇలాంటి స్విచ్ ఒకటి తీసుకోవాలి. జస్ట్ ఒక బల్బు ఎలా కనెక్ట్ చేయాలనేది మీకు ఇందులో చూపిస్తాను. దాన్ని బట్టి రిమైనింగ్ మనకి బల్బు కానీ ఫ్యాన్ కానీ ఏదైనా సరే యాజిటీజ్గా ఇంకా అలాగే మనం కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఒక బల్బు. అలాగే వైర్ని కట్ చేయడానికి కట్టర్ ఒకటి కావాలి, వైర్ కట్టరు, ఓకే. నెక్స్ట్ ఒక చిన్న వైర్ మొక్క ఒకటి, అలాగే ఒక స్క్రూ డ్రైవర్ కావాలి మనకి. అంటే దీన్ని మనం వైరింగ్ చేసినప్పుడు స్క్రూ లూజ్ చేయడం, టైట్ చేయడానికి, అలాగే సప్లై వస్తుందో చెక్ చేసుకోవడానికి ఒక టెస్టర్ ఒకటి, అలాగే ఒక ఇన్సులేషన్ టేప్ ఒకటి, ఎలక్ట్రికల్ టేప్ ఒకటి, ఓకే. ఇప్పుడు ఏ విధంగా మనం ఇది కనెక్ట్ చేయాలనేది ఇప్పుడు మనం చూద్దాం, ఓకేనా. ఇప్పుడు మనం ఈ వైర్ స్లీవ్ తీయండి.
స్లీవ్ తీసి ఫస్ట్ మనకి ఒక బల్బు వెలగాలనుకోండి, మనకి ఏం కావాలి, ఫేజ్ న్యూట్రల్ కావాలి. కాబట్టి ముందు మనం ఈ బల్బుకి ఫేజ్ న్యూట్రల్ కనెక్ట్ చేసేద్దాం. ఎలక్ట్రికల్ 230 వోల్ట్ సప్లై తీసుకుంటాం కాబట్టి చాలా కేర్ తీసుకోవాలి. ఎవరో కూడా వెనకాల టచ్ చేయకూడదు. మనం సప్లై ఇచ్చిన తర్వాత మీకు జస్ట్ ఏంటంటే ఇది ఒక మీకు ఎక్స్పెరిమెంట్ పరంగా కాబట్టి మీకు నేను ఇలా చూపిస్తున్నాను. ప్రాక్టికల్గా ఏంటంటే మీరు చాలా సేఫ్టీ తీసుకోవాలి, సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని చేయాలి. ఇవి ఇప్పుడు ఈ వైర్ని స్లీవ్ తీసాం కదా, ఈ హోల్డర్కి 2 టెర్మినల్స్ ఉంటాయి. ఈ బల్బు హోల్డర్కి అంటే మనకి బల్బుకి ఫేజ్ న్యూట్రల్ కావాలి కదా, దీన్ని అలాగే 2 వైర్ని ఇలా కనెక్ట్ చేసాను. ఇప్పుడు దీనికి ఈ చివర కూడా నేను స్లీవ్ తీస్తున్నాను చూడండి. ఇప్పుడు మనం ఈ హోల్డర్కి బల్బు పెట్టి ఇప్పుడు చూడండి, ఈ బల్బు అనేది నేను ఆల్రెడీ కనెక్ట్ చేశాను ఇక్కడ. ఇప్పుడు ఈ వైర్స్కి మనం డైరెక్ట్గా మనం సప్లై ఇస్తాం అనుకోండి, అంటే మనకి ఏదైనా ఒక ఎలక్ట్రికల్ అప్లయన్స్ పనిచేయాలనుకో, లైట్ కానీ ఫ్యాన్ కానీ మనకి ఫేజ్ న్యూట్రల్ కావాలి. ఇప్పుడు దీనికి నేను ఆల్రెడీ ఇక్కడ నేను ఏం చేశాను, డైరెక్ట్గా 2 వైర్లు కనెక్ట్ చేశాను. ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా నేను ఫేజ్ న్యూట్రల్ ఇచ్చేస్తే ఏమైపోతుంది, డైరెక్ట్గా బల్బు అనేది కంట్రోల్ అయిపోద్ది. ఇప్పుడు చూడండి, నేను అలాగా చూపిస్తున్నాను మీకు. నేను ఆల్రెడీ ఇక్కడ సప్లై పెట్టాను. మనం ఎప్పుడు కూడా చెక్ చేసినప్పుడు చెక్ చేసుకోవాలి. చూడండి, ఇది ఫేజ్, టెస్టర్ పెట్టి వెలిగింది ఫేజ్. మనం చెయ్యి పెట్టినప్పుడు మాత్రం వెళ్తుంది, ఎందుకంటే దీనికి ఈ బల్బుకి ఎర్త్ అనేది మన ఎర్త్ అనేది మన బాడీ నుంచి వెళ్తుంది అనమాట, అప్పుడు వెళ్తుంది. ఈ టెస్టర్ పెట్టి వెలిగింది ఏదైతే ఉందో ఎప్పుడు కూడా మనం డైరెక్ట్ టచ్ చేయకూడదు. అలాగే ఇది న్యూట్రల్ మనం టచ్ చేసిన సరే మనకి షాక్ అనేది కొట్టదు. ఫేజ్ వైర్ మాత్రం డైరెక్ట్గా టచ్ చేస్తే మనకి షాక్ కొడుతుంది. ఇప్పుడు నేను ఈ వైర్ని ఇందులో పెడుతున్నాను చూడండి, పెట్టినాను చూసారా, బల్బు వెలిగింది. ఇప్పుడు దీన్ని మనం కంట్రోల్ చేయలేం, అంటే డైరెక్ట్గా మనం కలిపిస్తాం కాబట్టి ఈ లైట్ అనేది ఇంకా మనం కంట్రోల్ చేయలేం అనమాట. కాబట్టి మనం ఏం చేస్తామంటే దీన్ని కంట్రోల్ చేయడానికి ఒక స్విచ్ని యూజ్ చేస్తాం. ఈ స్విచ్ అనేది ఎలా కలపాలంటే, ఏదైతే మనం ఒక టెస్టర్ పెట్టి తెలిగించారో దాన్ని మనం ఫేజ్ అంటాం అనమాట. ఆ ఫేజ్కి దీన్ని కంట్రోల్ చేస్తాం. ఇందులో ఫేజ్ వైర్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసి ఇక్కడ ఒక వైరు ఇటు నుంచి ఫేజ్ వైర్ను అలాగే బల్బు నుంచి వచ్చిన వైర్ కలుపుతాం. ఎప్పుడైతే మనం స్విచ్ ఆన్ చేసామో ఈ స్విచ్ ఏం చేస్తుందంటే ఇంటర్నల్గా మనం ఎప్పుడైతే స్విచ్ ఆన్ చేసామో ఇంటర్నల్గా ఈ 2 టెర్మినల్స్ టచ్ అవుతాయి. మళ్ళీ ఎప్పుడైతే స్విచ్ ఆఫ్ చేసామో ఇంటర్నల్గా ఈ 2 వైర్లు సెపరేట్ అయిపోతాయి. ఇప్పుడు ఫేజ్ వైర్ అనేది డైరెక్ట్గా వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు దీన్ని నేను వైర్ని కట్ చేసి ఇది ఇక్కడ ఇలా కలుపుతాను అనమాట. ఈ వైర్కి ఒక వైర్ పైదానికి ఇంకో వైర్ కిందానికి కలుపుతాను. అప్పుడు ఆఫ్లో ఉన్నప్పుడు ఏమవుతుంది, ఈ 2 లోపల ఇంటర్నల్గా సెపరేట్ అయి ఉంటాయి. ఎప్పుడైతే మనం దీన్ని ఇలా కిందకు ప్రెస్ చేసానో అప్పుడు ఇంటర్నల్గా 2 ఏమవుతాయి, టచ్ అవుతుంది. అప్పుడు ఎలక్ట్రిసిటీ అనేది ఈ వైర్తో ఉంటే పాస్ అవుతుంది, లైట్ వెళ్తుంది. అంటే ఆ విధంగా మనం ఈ లైట్ని కావాల్సినప్పుడు ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు నేను ఇందులో ఫేజ్ వైర్ ఏది మనకి ఇది కదా ఫేజ్ వైరు, ఈ వైర్ని కట్ చేసి ఆ ఫేజ్లోనే మనం స్విచ్ కలపాలి. స్విచ్ ఎప్పుడు కూడా మనం ఫేజ్ కంట్రోలే చేయాలి, న్యూట్రల్ కంట్రోల్ ఎప్పుడు కూడా చేయకూడదు. ఎందుకంటే న్యూట్రల్ కంట్రోల్ చేసామనుకోండి, న్యూట్రల్ దానికి స్విచ్ కలిపితే ఎప్పుడన్నా సరే రిపేర్ అయినప్పుడు మనం డైరెక్ట్గా ఆల్రెడీ ఇక్కడ ఫేజ్ వచ్చి ఇక్కడ ఉంటుంది, మనం గబుక్ మనం పట్టుకున్నాం అనుకోండి మనకి షాక్ కొడుతుంది అనమాట. కాబట్టి ఎప్పుడు కూడా స్విచ్ అనేది ఎప్పుడు కూడా ఫేజ్ కానీ కలపాలి, న్యూట్రల్ దానికి కలపకూడదు. ఓకేనా. న్యూట్రల్ కలిపినా సరే వర్కింగ్ అవుతుంది, కాకపోతే మనం పట్టుకుంటే షాక్ కొట్టే అవకాశం ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ స్విచ్ని ఏ విధంగా అనేది నేను కలుపుతున్నా చూడండి. ఇప్పుడు ముందు సప్లై ఆపుతున్నాను. సప్లై ఆపి ఇది మనం ఆల్రెడీ ఫేజ్ వైర్ అనుకున్నాం కదా, ఏదైతే ఫేజ్ వైర్ ఉందో ఆ ఫేజ్ వైర్ నేను కట్ చేస్తున్నాను. ఓకేనా. కట్ చేసి ఈ బల్బుకి వచ్చింది కూడా నేను కట్ చేస్తున్నాను. కట్ చేసి ఈ ఫేజ్ వైర్ ఏదైతే ఉందో ఈ స్విచ్ కంట్రోల్ ఒక టెర్మినల్ కలుపుతాను, దాన్ని స్క్రూతో బిగించుతున్నాం. అలాగే ఈ కిందన ఇంకొక టెర్మినల్ ఉంది కదా, దాన్ని ఈ కిందన టచ్ చేస్తాను. మీరు ఈ ఫేజ్ అంటే ఇలా కలిపినప్పుడు మీరు చాలా సేఫ్టీ ప్రికాషన్ తీసుకోవాల్సి ఉంటుంది.
అందరూ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే వెనకాల 230 volts ఉంటుంది. మనం డైరెక్ట్గా టచ్ చేస్తే మాత్రం షాక్ కొడుతుంది, కాబట్టి ప్రికాషన్స్ తీసుకొని. ఇప్పుడు చూడండి, మీకు ఆల్రెడీ నేను డయాగ్రామ్ చూపించాను కదా, ఆ డయాగ్రామ్ విధంగా చూడండి. న్యూట్రల్ అనేది ఎప్పుడు కూడా మనకు డైరెక్ట్గా ఇచ్చేస్తాం. న్యూట్రల్ అనేది ఎప్పుడు కూడా డైరెక్ట్గా ఇచ్చేస్తాం. అది ఫ్యాన్ అవ్వచ్చు, లైట్ అవ్వచ్చు, బల్బ్ అవ్వచ్చు, ఏమైనా సరే న్యూట్రల్ డైరెక్ట్గా ఇచ్చేస్తాం. ఓకే, ఫేజ్ అనేది ఏం చేస్తాం అంటే త్రూ స్విచ్ ద్వారా కనెక్ట్ చేస్తూ చూడండి. స్విచ్ ఇక్కడ నుంచి వచ్చిన ఫేజ్ని స్విచ్ కింద టెర్మినల్స్కి, అలాగే ఇక్కడ నుంచి ఎప్పుడైతే మనం స్విచ్ ప్రెస్ చేసామో ఈ కింద నుంచి ఈ రెండు ఇంటర్నల్గా టచ్ అవుతుంది. అప్పుడు కరెంట్ అనేది, ఎలక్ట్రాన్స్ అనేది ఈ విధంగా ఫ్లో అయ్యి ఇక్కడికి వెళ్ళి బల్బ్ అనేది గ్లో అవుతుంది. ఎప్పుడైతే మనం ఆపేసామో ఏమవుతుంది, మళ్ళీ ఆటోమేటిక్గా ఆగిపోద్ది. ఇప్పుడు అది ఏ విధంగా ఆన్ ఆఫ్ అవుతుందో ఇప్పుడు నేను చూపిస్తాను. చూడండి, మన ఎలక్ట్రికల్ ప్రికాషన్స్ మాత్రం చాలా సేఫ్టీ తీసుకోవాలి. ఇప్పుడు నేను పవర్ ఆన్ చేస్తున్నాను. ఆల్రెడీ ఈ స్విచ్ ఆన్లో ఉంది కాబట్టి మనకి ఆన్ చూపిస్తుంది. ఇప్పుడు నేను ఆఫీస్ ఉంది ఇప్పుడు. ఓకే, ఏముంది, స్విచ్ అనేది ఆఫ్లో ఉంది. ఓకే, ఈ పవర్ లాగా ఉన్నప్పుడు డైరెక్ట్గా మీరు టచ్ చేయకండి, వెనకాల చేయి పెడితే షాక్ కొడుతుంది, చూసుకోండి. ఇప్పుడు నేను సర్క్యూట్ ఇంటర్నల్గా ఏమైంది, ఇక్కడ రెండు కూడా డిస్కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు ఎప్పుడైతే నేను దీన్ని ఇక్కడ ఆన్ చేశానో ఇంటర్నల్గా రెండు షార్ట్ అవుతుంది, షార్ట్ అయ్యి మనకి సప్లై వెళ్తుంది అనమాట. చూసారా, ఎప్పుడైతే నేను ఇక్కడ టచ్ చేశానో ఏమైందో, ఆల్రెడీ న్యూట్రల్ వైర్ ఇక్కడికి వెళ్ళింది, న్యూట్రల్ అనేది వెళ్ళింది కాబట్టి ఫేజ్ అలా త్రూ స్విచ్ ద్వారా వెళ్తుంది, కాబట్టి బల్బ్ గ్లో అయింది. మనకు కావాల్సిన బల్బ్ ఆన్ చేసుకుంటాం, మళ్ళీ కావాలన్నప్పుడు బల్బ్ అనేది ఆఫ్ చేసుకుంటాం. ఓకే, ఇది ఒక సింపుల్ ఒక ఎలక్ట్రికల్ సర్క్యూట్ అనమాట. ఓకే, ఈ విధంగా మన ఇంట్లో వైరింగ్ కూడా ఈ విధంగానే ఉంటుంది. ఓకేనా, మనకు కావాల్సిన ఆన్ చేసుకుంటాం, లేదంటే ఆఫ్ చేసుకుంటాం. ఓకే, ఇది ఒక సింపుల్ ఎలక్ట్రికల్ సర్క్యూట్. మన హౌస్ వైరింగ్ కూడా మీకు నేను హౌస్ వైరింగ్ కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్. అలాగే మనకి ఎక్కువ ఒక 4-5 బల్బులు కనెక్ట్ చేయాలనుకోని ఏం చేస్తామంటే ఇంకో 4-5 బల్బులు పెట్టి అన్నిటికీ కూడా న్యూట్రల్ అనేది లూప్ చేస్తాం. ఫేజ్ అనేది ఒక ప్రతి లైట్కి ఒక స్విచ్, అలాగే ఫ్యాన్కి ఒక స్విచ్, అన్నింటి యొక్క ఫేజ్ ఏం చేస్తామంటే ఫేజ్ అలా లూపింగ్ చేసి ఒక్కొక్క కంట్రోల్ వరకు వచ్చిన వైర్ని ఒక్కొక్క స్విచ్ కనెక్ట్ చేయాలన్నమాట. అప్పుడు మనం ఆ పర్టికులర్ స్విచ్ను ఆన్ చేసినప్పుడు సప్లై వెళ్ళి అది ఆన్ అవుతుంది. ఓకేనా, ఇది ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి, నేను మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు ఈ ప్రాజెక్ట్ డైరెక్ట్గా చేద్దాం అనుకున్నప్పుడు మీరు ఫేజ్ వైర్ మాత్రం టచ్ చేయకూడదు, చాలా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని చేయాలి. ఓకే, ఈ బ్యాక్ని కూడా టచ్ చేయకూడదు. ఓకే, అది బ్యాక్ని టచ్ చేస్తే ఆల్రెడీ ఇక్కడ ఫేజ్ ఉంటుంది కదా, చూడండి కావాలితే ఇక్కడ ఆల్రెడీ ఫేజ్ ఉంటుంది, చూసారా. ఇక్కడ మనం పట్టుకుంటే షాక్ కొడుతుంది. చూడండి, పైకి వస్తుందో సప్లై రాదు. ఎప్పుడైతే నేను స్విచ్ ఆన్ చేశానో అప్పుడు మాత్రం పైకి వస్తుంది. ఓకే, చూడండి, ఇప్పుడు నేను స్విచ్ ఆన్ చేస్తాను, పైకి వస్తుంది, చూసారా. మనం స్విచ్ ఆఫ్ చేసేస్తే మళ్ళీ అది ఆగిపోద్ది. ఓకే, ఆ విధంగా మనం ఫేజ్ అనేది కంట్రోల్ చేస్తాం. ఓకేనా, ఫేజ్ ఇక్కడ దాకా ఉంటుంది, ఎప్పుడైతే స్విచ్ ఆన్ చేసామో పై దానికి వస్తుంది అనమాట. ఓకేనా, అది. ఓకే గాయ్స్, ఇంకా మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి, మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు దాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.